నిన్న సంజీవకుడు కథ చెప్పి, సరే పద మురురాజు దగ్గరికి పోదాం అన్నాడు కదా. అప్పుడేమన్నాడు దమనకుడు, ఆగుమిత్రమా, తొందరపడకు, పింగళరాజు బలాన్ని అంచనా వేయకుండా పోతే నీవు కూడా సముద్రుని వల్లనే పరాభవం పాలవుతావు అన్నాడు దమనకుడు. సముద్రుడికి పరాభవమా? ఏం జరిగింది, ఎలా జరిగింది అడిగింది కదా సంజీవకుడు. సంజీవకుడికి పరాభవం కథ చెప్పడం మొదలెట్టాడు దమనకుడు. సముద్ర తీరం నందు ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టుపై పావురాల జంట నివసిస్తూ ఉండేది. ఆడపావురం ఎన్నిసార్లు గుడ్డు పెట్టినా సముద్రుడు అలల రూపంలో వచ్చి ఆ గుడ్లను తస్కరిస్తూ ఉండేవాడు. ఒకసారి గర్భవతి అయిన ఆడపావురం మగపావురంతో